హాయ్ అండి, ఐఎమ్ బాబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ముఖ్యంగా యూడైస్ ప్లస్లో సెక్షన్ షిఫ్ట్ అంటే క్లాస్లో ఒక సెక్షన్ నుంచి మరో సెక్షన్కి ఎలా మార్చాలి, అంటే ఒకే క్లాస్లో ఉన్న విద్యార్థి ఇంకొక సెక్షన్లోకి ఎలా మార్చాలి అనేటువంటి విధానాన్ని తెలియజేశానండి. ముఖ్యంగా మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్దాం. అందరూ యూడైస్ ప్లస్ తెలుసండి, స్టూడెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్లోకి లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా అకాడమిక్ ఇయర్ కనిపిస్తుంది. అకాడమిక్ ఇయర్లో 24-25 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత డాష్ బోర్డ్లో ఈ విధంగా స్టూడెంట్స్ని నంబరింగ్ అంతా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6th క్లాస్ చూడండి, ఇక్కడ ఏ సెక్షన్లో మాత్రమే ఉన్నారు, బి సెక్షన్లో లేరు. ఆ విధంగా ఎలా మార్చాలి అంటే ఇక్కడ చూడండి సెక్షన్ షిఫ్ట్ అని లెఫ్ట్ సైడ్ ఉంది. ఆ సెక్షన్ షిఫ్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా క్లాస్ని సెలెక్ట్ చేసుకోండి. క్లాస్ని సెలెక్ట్ అంటే ఏ క్లాస్ స్టూడెంట్ని ఒక ఏ సైడ్ నుంచి బి కావచ్చు, బి నుంచి ఏకి మార్చాలనుకున్నారో ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెక్షన్ అంటే ఏ నుంచి బీకా, బి నుంచి ఏకా. ఫర్ ఎగ్జాంపుల్ బి చేర్చాలనుకున్నంటే ఏలో ఉండే ఏ సెక్షన్ని సెలెక్ట్ చేసుకోండి, ఏ నుంచి బీకి అని. బి నుంచి ఏకి అంటే బిని సెలెక్ట్ చేసుకోండి. లేదా ఆల్ అని నొక్కితే అందరూ కనిపిస్తారు, వాటిలో సెక్షన్ అనేది చేయొచ్చు. ఆల్ కానీ ఏదైనా మీ ఇష్టం. ఇక్కడ ఆల్ అనేది నొక్కామనుకుందాం. నొక్కిన తర్వాత మొత్తం అంతా ఆ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కనిపిస్తారు. వారి పెన్ నెంబరు, నెక్స్ట్ వాళ్ళ నేమ్ కనిపిస్తుంది. వారికి ఎదురుగా క్లాస్ కనిపిస్తుంది. ఆ క్లాస్ ఆ తర్వాత అక్కడ సెక్షన్ కనిపిస్తుంది. ఆ సెక్షన్ పైన ఇక్కడ రైట్ సైడ్ సెక్షన్ కనిపిస్తుంది చూడండి. ఆ సెక్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏ సెక్షన్లోకి మార్చాలని అడుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది ఏ కాబట్టి బి అడుగుతుంది, కాబట్టి బి సెక్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బి అనేది కనిపిస్తుంది. తర్వాత మనం ఇక్కడ రైట్ సైడ్ అప్డేట్ అనేటువంటిది ఉంది. ఆ అప్డేట్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా సెక్షన్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని వస్తుంది. అప్పుడు ఆ సంబంధిత విద్యార్థి ఆటోమేటిక్గా బి సెక్షన్లోకి వెళ్ళిపోతారు. అలాగే స్కూల్ అటెండెన్స్ యాప్లో కూడా కొన్ని రోజులకు అప్డేట్ అయ్యి ఆ సెక్షన్లోకి కనపడడం అనేది జరుగుతుంది. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.